బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో కన్యా రాశి వారిపైన శని ప్రభావం అనేది ఎలా ఉంటుంది, భవిష్యత్తులో వీరికి అష్టమ శని ఎప్పుడు మొదలవుతుంది, ఏలినాటి శని ఎప్పుడు మొదలవుతుంది, కన్యా రాశిలో ఉండేటువంటి 3 నక్షత్రాల వారిపైన శని ప్రభావం ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది, చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడని పనులేంటి, పరిహారాలేంటో క్లియర్ గా వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో అష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఏమీ జరగట్లేదండి. కాకపోతే శని సప్తమ స్థానంలో ఉన్నాడు. దీనిని కంటక శని అంటారు. ఇది ఎప్పుడు మొదలైందంటే మార్చ్ 29వ తారీఖు 2025 నుండి మొదలైందండి. ఎప్పటి వరకు ఉంటుందంటే జూన్ 2వ తారీఖు 2027 సంవత్సరం వరకు ఉంటుంది. అంటే 2.5 సంవత్సరాల పాటు. ఈ కంటక శని యొక్క ప్రభావం అనేది కన్యా రాశి వారి పైన ఎలా పడుతుంది అంటే, సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం 7వ ఇల్లు అనేది వివాహానికి సంబంధించినదండి, భాగస్వామ్యానికి సంబంధించినది. అది వివాహ భాగస్వామ్యం కావచ్చు, వ్యాపార భాగస్వామ్యం కావచ్చు. శని ఎక్కడైతే ఉన్నాడో ఆ అంశంలో స్టెబిలిటీ ఉంటుంది, దానితో పాటుగా ఆలస్యం కూడా సూచిస్తుంది. కాబట్టి కన్యా రాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆలస్యం అయితే తప్పదు. అంటే వివాహం కావాల్సినటువంటి అబ్బాయి కన్యా రాశిలో జన్మించి మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నా, అమ్మాయి వరుడు కోసం వెతుకుతున్నా సరే ఈ క్రమంలో చాలా ఆలస్యం అవుతుంది. వివాహం కావటానికి ఆలస్యం అవుతుంది అని దాని అర్థం అండి. కాస్త ఓపిక పట్టాల్సిందే. సప్తమ శని వల్ల ఆల్రెడీ వివాహం అయిన వారికి వారి యొక్క జీవిత భాగస్వామితో రిలేషన్షిప్ వైజ్ అయితే స్టెబిలిటీ ఉంటుందండి. కాకపోతే చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వివాహ జీవితం పరంగా ఎటువంటి అనవసరమైనటువంటి వాదనలకైనా దూరంగా ఉండటం మంచిది. అలా అని అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని అంత ప్రభావం అయితే ఉండదు. కేవలం ఇది దేనిపైన ప్రభావం పడుతుంది అంటే, మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తుంటే దానిపైన ప్రభావం చూపిస్తుంది. అలాగే వివాహ జీవితం పైన, వివాహ సంబంధాల విషయంలో ప్రభావం చూపిస్తుంది. మిగిలిన అంశాలపైన ఈ శని ప్రభావం అనేది పడదు. అయితే దీంట్లో పాజిటివ్ సైడ్ ఏంటంటేనండి, శని మీ రాశి నుండి 6వ స్థానానికి అధిపతి. గతం నుండి నడుస్తున్నటువంటి కోర్టు కేసులు కానీ, ఆస్తి తగాదాలు కానీ, తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే కష్టపడే తత్వం ఉంటుందో వారికి ఈ కాలంలోని చివరి దశలో శని మంచి ఫలితాలను అందజేస్తాడు. భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా వృత్తి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, శని 7వ స్థానంలో ఉన్నప్పుడు మీరు చేసేటువంటి పనులు పునాదిగా బలంగా మారతాయండి. జీవిత భాగస్వామితో సంబంధం మరింత పరిణితి చెందుతుంది. చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పటికీ కూడా స్టెబిలిటీ అనేది ఉంటుందండి. ఒకరి బాధ్యతను ఇంకొకరు అర్థం చేసుకుంటారు. అలాగే విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు, లీగల్ సమస్యలు ఉంటే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అననుకూలమైనటువంటి అంశాలు ఏంటంటే, జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి వారి వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్త అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి సంబంధాలు కుదరడంతో కొంత ఆలస్యం అవుతుంది. సమాజం పరంగా మీ పైన అనవసరమైనటువంటి విమర్శలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్యా రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వారిపైన శని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు అండి. శని సూర్యుల మధ్య వైర్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి కొంచెం ఈ సమయంలో ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. వీరు ఈ సమయంలో సమాజంలో వారి యొక్క గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలండి. అయితే ప్రభుత్వ అధికారుల నుండి కానీ,
లేదా మీ పై అధికారుల నుండి కానీ మద్దతు లభిస్తుంది. కానీ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు మాత్రం ఈ సమయంలో కోపాన్ని మాత్రం తగ్గించుకోవాలండి, ముఖ్యంగా జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు. హస్త నక్షత్రంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది అంటే, హస్త నక్షత్రంలో జన్మించిన వారికి విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయండి. అలాగే దూర ప్రయాణాల ద్వారా లాభం ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. చిత్తా నక్షత్రంలో జన్మించిన వారికి ఆస్తి తగాదాలు అనేవి తగ్గుతాయి. అయితే భాగస్వాములతో లావాదేవీల విషయంలో మాత్రం పారదర్శకంగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే 7వ ఇంట్లో శని ఉన్నంతకాలం ఇతరులతో మీరు ఎలా మెలగాలో మీకు బాగా నేర్పిస్తాడండి. ఓపిక, నిజాయితీ ఉంటే ఈ కాలం మీకు గొప్ప విజయాలను అందిస్తుంది. ఈ సమయంలో మాత్రం ఎటువంటి వివాదాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటానికి మీ జీవిత భాగస్వామితో, అంటే మీ భార్యతో కానీ భర్తతో కానీ, అలాగే ఒకవేళ మీరు భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నట్లయితే వ్యాపార భాగస్వాములతో ఏ విషయాన్నైనా సరే స్పష్టంగా చర్చించండి. దాపరికాలు వద్దు. దాపరికం ఉంటేనే ఈ సమయంలో అపోహలు అనేవి పెరుగుతాయి. మీ మనసులో ఏదైతే ఉందో వారితో పంచుకోవటం మంచిది. అలాగే ఏదైనా పని అనుకున్న సమయం కంటే కూడా కొంత ఆలస్యం కావచ్చు. శని మిమ్మల్ని పరీక్షిస్తాడు కాబట్టి ఓపికగా ఉండటం వల్ల విజయం అనేది లభిస్తుంది. అలాగే మీరు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడైనా, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టేటప్పుడైనా 1-2 సార్లు చదవండి. చట్టపరమైనటువంటి సలహాలను తీసుకోవటం మంచిది. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వృత్తిపరంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. శని 7వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చేసే తప్పులు త్వరగా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో చేయకూడనటువంటి పనుల విషయానికి వస్తే, కొత్త వ్యాపారాలను కనుక ప్రారంభించాలి అనుకుంటున్నట్లయితే భారీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం అస్సలు తొందరపడవద్దు. క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాత మాత్రమే ముందడుగు వేయండి, మెయిన్గా వ్యాపారాల విషయంలో. ఆరోగ్యపరంగా ముఖ్యంగా పొత్తి కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు, కాళ్లకు సంబంధించినటువంటి సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులను వెంటనే నమ్మి ఆర్థిక లావాదేవీలు కానీ రహస్యాలు కానీ పంచుకోవద్దు. అలాగే శని 7వ ఇంట్లో ఉన్నంతకాలం ఎదుట వ్యక్తిని మాత్రం తక్కువ అంచనా వేయకండి. సామాజికంగా మీ ఇమేజ్ని కాపాడుకోవటానికి వినయంగా ఉండటం అవసరం. నేను ఇంతకు ముందు నుంచి కూడా సొసైటీ విషయంలో జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెప్తున్నాను అంటే, మీ పైన నిందలు వేసే అవకాశాలు ఉంటాయండి. అలాగే చాలామంది కన్యారాశిలో జన్మించిన వారు మాకు అష్టమ శని ఎప్పుడు మొదలవుతుందండి అని అడుగుతున్నారు. మీకు జూలై 3వ తారీఖు 2027 నుండి అష్టమ శని ప్రారంభమవుతుందండి. ఎప్పుడు పూర్తవుతుంది అంటే 2029 ఆగస్టు 8వ తారీఖుతో అష్టమ శని కన్యారాశిలో జన్మించిన వారికి పూర్తవుతుంది. శని 7వ స్థానంలో ఉన్నప్పుడు మెయిన్గా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది వ్యాపార భాగస్వామితో, అలాగే జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అండి. మిగిలిన అంశాలపైన శని ప్రభావం అనేది పడదు. ఇది ఏలినాటి శనో, అష్టమ శనో, అర్ధాష్టమ శనో కాదు, కంటక శని మాత్రమే. కాబట్టి మెయిన్గా పార్ట్నర్షిప్ విషయంలో మాత్రమే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కన్యారాశిలో జన్మించిన వారికి వారి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే వారి బర్త్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా తెలిసినట్లయితే మీ లగ్న కుండలి ప్రకారం, కేవలం నక్షత్రం రాశి బట్టి కాకుండా మీ పర్సనల్ జాతకం ప్రకారం ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో, సరైన మార్గంలోకి వెళ్తారో, గ్రహ బలం అనేది తోడవుతుందో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, జాతక రుద్రాక్ష కావాలి అన్నా, కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.